సినిమా అయిపోతే శుభం కార్డు పడుతుంది. అది సరిపోదనుకుంటే ఇప్పుడు రెండో పార్ట్ తీసే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఒక్క పార్టీతో అయిపోతుంది అనుకున్న సినిమాకి రెండో పార్ట్ కూడా ఉందని తెలిస్తే కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇది సినిమానే అయితే జనానికి ఉత్కంఠ, పాలిటిక్స్ అయితే మాత్రం ఎవరో ఒకరికి టెన్షన్ కావచ్చు. ఇప్పుడు లీడర్ స్టేట్మెంట్తో ఓ పార్టీలో ఇదే పరిస్థితి అంటున్నారు. గ్రౌండ్ లో పలు అంశాలపై బీఆర్ఎస్ ఫైట్ చేసినట్టు పైకి కనిపిస్తున్నా గులాబీ శిబిరంలో కన్ఫ్యూజ్ ఉందట. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండడం, పార్టీలో ఇద్దరు కీలక నేతలు కేటీఆర్, హరీష్ మధ్య తీవ్ర పోటీ ఉండడంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు ఎటు ఎవరి దగ్గరికెళ్లాలనే దానిపై తికమక పడుతున్నారట. 38 మందిలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దారి పట్టారు. మిగతా ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది పార్టీ. గులాబీ దళపతి ప్రయత్నాలు తాత్కాలికమేనని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్స్. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఓపెన్ గానే చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చిట్ చాట్ లో బాంబు పేల్చారు. ఇప్పటికీ చాలా మంది సీఎం రేవంత్ తో టచ్ లో ఉన్నారని సాక్షాత్తు పీసీసీ చీఫ్ చెప్పడంతో గులాబీ దళం ఒక్కసారిగా షాక్ కు గురైంది. అంతేకాదు పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి ఏకంగా సీఎం రేవంత్ తన మంత్రివర్గ సహచరులతో వెళ్లి ఆశీర్వదించి డబుల్ షాక్ ఇచ్చారు. నిన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉండే మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి పాతవన్నీ మరచి ఒకే వేదికపై ఉండడం బీఆర్ఎస్ ముఖ్యులు జీర్ణించుకోవడం లేదట. మల్లారెడ్డి పార్టీ మారకుండా రకరకాల ప్రయత్నాలు చేసినా గులాబీ దళానికి ఇప్పుడు కొత్త గుబులు మొదలైందని చెబుతున్నారు. మల్లారెడ్డి శిబిరంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు చుట్టుపక్కలున్న అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సమాచారం. తన మనవరాలి పెళ్లికి హాజరు కావాలని కేసీఆర్ దగ్గరికి సకుటుంబ సపరివారంగా వెళ్లారు మల్లారెడ్డి. అయినా పెళ్లికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై నారాజయ్యారట మల్లారెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కామెంట్లు, మల్లారెడ్డి మనవరాలి పెండ్లి ఎపిసోడ్ తర్వాత తన కోటరి ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్లు చేసి అన్నా అంతా ఓకేనా, ఎట్లున్నారని అడుగుతున్నారట. ఇక హరీష్ కూడా తనకు అనుకూలంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పిల్లల కోడి లెక్క పార్టీ ముఖ్యులు అలర్ట్ గా ఉన్నారంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, మరో ఏడాదిలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కు ముందుగానే 2-3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చేరికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నారని రెండు పార్టీల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కౌంటర్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటే రివెంజ్ ఎపిసోడ్ కు పక్కా స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి రెడీ చేశారని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్లు.